అమ్మా నువ్వు చదవాలమ్మా, నువ్వు చదవాలి. డబ్బు సంపాదన కోసమో, లేకపోతే డాంబికం కోసమో, లేకపోతే నాకేదో సుఖపెట్టాలన్నో కాదమ్మా. నువ్వు చదివి మంచి స్థాయిలోకి వెళ్తే నీ ద్వారా నా దేవుని సేవ జరగాలి, లేదా జరుగుతున్న సేవకైనా నువ్వు ప్రయోజనకరంగా మారాలి. నా దేవుని కోసం నువ్వు చదవాలి, నా దేవుని కోసం నువ్వు సాధించాలి, నా దేవుని కోసం నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కాలి. నా దేవుని కోసం ఇదంతా జరగాలి అని నీ బిడ్డలకి దేవుణ్ణి చూపించి చెప్పు. వాళ్ళ హృదయాల్లో రోషం కలిగితే. డబ్బును చూపించో, పేరు ప్రఖ్యాతులను చూపించో, వాళ్ళు చూడరా, వీళ్ళు చూడరా, ఆమె చూడు, ఈమె చూడు అని ఇతరులను పోల్చి వాళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళు బాగా పొగడబడుతున్నారు, వాళ్ళు బాగా 2 చేతలా సంపాదిస్తున్నారు, ఈ మాదిరి కాదు. దేవుని కోసం